సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలోనే మార్కు తెరపైకి వచ్చింది. హైదరాబాద్లో నాలాల ప్రక్షాళన కోసం హైడ్రా సహా అన్ని శాఖలు రంగంలోకి దిగాయి. రెయిన్ వాటర్ డ్రైనేజీ నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రాంగం అలర్టైంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద నీటి సమస్యలపై ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ సహా పలు శాఖల అధికారులతో కలిసి కొండాపూర్, శంషాబాద్, అత్తాపూర్, రామ్దేవ్ బాబానగర్ లో పర్యటించారు. నాలాలను పరిశీలించారు. ఎక్కడ చూడు కాల్వల నిండా చెత్త చెదారం, ప్లాస్టిక్ బాటిళ్లు కనిపించాయి. నాలాలపై స్లాబ్లు ఊడడం వల్ల క్లీనింగ్ సరిగ్గా లేక చెత్త పేరుకుపోయి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోందని గుర్తించారు. కనీసం 3 మీటర్ల వరద కాలువను ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఈ స్లాబ్ల వల్లే నాలాలో పూడికతీతకు అవకాశం లేకుండా పోయింది. వరద సజావుగా ముందుకు వెళ్లాలంటే నాలాలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలి. వెంటనే నాలాలపై స్లాబ్లను తొలగించి పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సూచించినా సరే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని హెచ్చరించారు. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు.